నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ముందుగా అయితే వీడియో చూస్తున్న వాళ్ళకి వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా ఇక్కడైతే నేను డైలీ నైట్ డ్యూటీ చేయాల్సొస్తుంది. అందుకని మార్నింగ్ అయితే లేట్‌గా లేస్తున్నాను ఇంకా. నేను లేచేసరికి ఇంట్లో పనంతా అయిపోతుంది. మా పెద్దోడు స్కూల్‌కి కూడా వెళ్ళిపోతుండు. మార్నింగ్ టైంలో పడుకోవటం పెద్ద కష్టమేం కాదు కానీ నైట్ టైంలో మేల్కోవటం మాత్రం చాలా కష్టం అండి బాబు. ఈరోజు అయితే బీరకాయ కర్రీ చేసింది. ఇంకా అందుకని రొట్టెలు అయితే చేస్తుంది. ఉదయం కానీ లేదంటే నైట్ టైం కానీ ఒక పూట రొట్టె తినటం బెస్ట్. మా చిన్నోడైతే గిన్నెలో పిండి వేపించుకొని మరీ తింటుండు. ఇక మా బుజ్జి తల్లి ఏం చేస్తుందో చూద్దాం. నేను ఎప్పుడు లేస్తానో నాతో పాటే లేస్తుంది. మళ్ళీ మా అమ్మ ఏమన్నా పని చేసుకుంటారేమోనని భయం. కానీ లేచి ఏడవకుండా ఆడుకుంటుందిలేండి, సంతోషం. తను కొద్దిసేపు మాత్రమే ఆడుకుంటుంది. ఇంకా తను ఆడుకున్న టైంలోనే నేను తొందరగా బ్రష్ చేసేసుకొని టీనో కాఫీనో ఏదో ఒకటి ఇంకా కడుపులో వేసేస్తా. ప్రెగ్నెన్సీ టైంలో మా ఆయన టీ తాగనిచ్చేటోడు కాదు కానీ ఇప్పుడైతే ఇంకా ఏ అడ్డు లేదు. స్టిచెస్ పెయిన్ కూడా చాలా వరకు ఇప్పుడు తగ్గినాయి. అంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కుట్లయితే ఇప్పించుకున్న తర్వాతనే నాకు కాస్త రిలీఫ్గా అనిపించింది. పెయిన్ కూడా ఇప్పుడు తగ్గుతున్నట్టుగా ఉంది. కాకపోతే ఎక్కువసేపు కూర్చుంటే కనుక స్టమక్ అంతా కుట్ల మీద పడినట్టయి కొంచెం పెయిన్గా వస్తుంది. డెలివరీ తర్వాత మీరేం తింటారో ఒక వీడియో చేయమన్నారు. ఈ వీడియో కాదు కానీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటే డెలివరీ తర్వాత మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉంటేనే పాప హెల్దీగా ఉంటుంది. ఇంకా ముందు స్ట్రాంగ్గా ఉండాలంటే ఇప్పుడే జాగ్రత్త పడాలి. పాప అయితే అప్పుడే అసలు జరుగుకుంటా పోతుంది. నేను ఇక్కడ పడుకోబెడితే తన్నుకుంటూ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. అందుకే ఒక్కదాన్ని వదిలేసి బయటికి వెళ్ళాలన్నా కాస్త భయం. ఒకవేళ తను ఆడుకున్న టైంలో బయటికి వెళ్ళినా నేను చుట్టూ మెత్తలు పెట్టేస్తా. మనకు పాపను పడుకోబెట్టడానికి పెద్ద పాటలు రావండి, ఏదో ఇలా మేనేజ్ చేస్తాం అంతే. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేని బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడికెళ్ళలేని ఎలే నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. మరేంది ఇది నా బంగారు తల్లి. నువ్వు డాడీ కొడుకువి. నువ్వేంది బంగారు తల్లి, నా బంగారు తల్లి. నువ్వు తుల్వా పాప అయితే ఎత్తుకుంటే మంచిగా చూసుకుంటా ఉంటుంది. అదే కింద పడుకోబెట్టినాం అనుకోండి ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. బీరకాయ కర్రీ అంటే నాకు పెద్దగా నచ్చదు, ఇంకా తినాలనిపించలేదు. అందుకే ఎల్లిపాయ కారం ఉంటే ఇంకా అదే వేసుకొని చపాతీ అయితే తింటున్నాను. ఏదైనా వండుకుందాం అనుకున్నాను కానీ ఓపిక లేకుండే. ఇంకా కొంచెం లేటుగానే అయ్యింది. మధ్యాహ్నం వరకు ఏదైనా వండుకుందాంలే అన్నట్టు ఉదయం దీంతో కానిచ్చేసిన. అదేంటో నాకు అర్థం కాదు. కూరల్లోనేమో కారం తక్కువ వేసుకొని తినాలి, స్పైసీగా తినొద్దు అని చెప్తారు. మళ్ళీ ఎల్లిపాయ నిరపొడుతుంది తినండి మంచిది అని అంటారు. ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే ఇడ్లీ తిని బోర్ కొట్టేసిందబ్బా. స్టిచెస్ సాఫ్ట్గా పడుకున్నాం అనుకోండి అసలు ఏం అనిపించలేదు. కాసేపు నడిచినా లేదా కూర్చున్నా రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ బాగా పెయిన్ వస్తుంది. అంటే రైట్ సైడ్ నుంచి కుట్లేసుకుంటూ వచ్చి లెఫ్ట్ సైడ్ ముడికిట్లా వేసిరో ఏమో ఎందుకో తెలియదు కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం బాగా పెయిన్ వస్తుంది. నేనైతే ఇక పిచ్చిదానిలాగా తయారైనా. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇక మనం ఇట్లానే ఉంటాం. మార్నింగ్ టైము ఫ్రెష్ అప్ అయ్యి జుట్టు కనుక వేసుకోలేదనుకోండి ఇక ఒక సంచి చేతిలో పట్టుకోవచ్చు. రోజు ఉదయము పాపకి మా అత్తమ్మ అయితే వచ్చి ఆయిల్ మసాజ్ అయితే చేస్తుంది. మా అత్తమ్మ ఆయిల్ మసాజ్ చేసినా సరే లేదంటే స్నానం చేయించినా సరే ఇక పాప మంచిగా వండుకుంటది. లేకుంటే కంపరా బాబు. అయినా ఆడపిల్లలు కంపలాగానే ఉండాలండి. ఈ జనరేషన్ లో అట్లుంటేనే బతుకుతాం. నేనైతే ఒకటే కోరుకుంటా, పాప మా ఆయన లెక్కుంది కాబట్టి నాలాగా మొహమాటము అలాంటివి రాకుండా మా ఆయన లాగానే కొంచెం ఎవరు ఏమంటారు అని పట్టించుకోకుండా డైరెక్ట్గా మాట్లాడే తత్వం ఆయనలాగానే వస్తే బాగుంటుంది. మా చిన్నోన్లాగా మా ఆయనలాగా. మా పెద్దోడు నేను కొంచెం మొహమాటం టైపు. మా మంచం చూస్తురా ఎంత గలీజ్గా అయిందో.
ఉదయం టైంలో నేను మొత్తం నీట్‌గా సర్దుకొని ఉంటాను కదా! ఇంకా సాయంత్రం వరకు ఇట్లా అయిపోతది. ఒకవేళ సాయంత్రం సర్దుకున్నా సరే మార్నింగ్ వరకు మళ్ళీ ఇట్లే అయిపోతది. చలికాలం కాబట్టి నైట్ టైమ్ పిల్లలకైతే డైపర్స్ వాడాల్సొస్తది. నేను కూడా ప్రస్తుతం డైపర్స్ అయితే వాడుతున్నాను కానీ క్లాత్ డైపర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. డైపర్స్ కంటే క్లాత్ డైపర్స్ బెటర్ కదా! నిజంగానే పాప కోసం అప్పుడే షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. అంటే 21 డేస్ వరకి డెలివరీ అయితాయేమోనన్నట్టు ఆర్డర్ అయితే పెట్టుకున్నాను కానీ మరి అయితాయో కావో. 27కో 28కో 21 డేస్ అయితే అయితది. అప్పటి వరకి బేబీకి ఒక ఫ్రాక్ కూడా కుట్టిపిద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటినుంచో దాచుకున్న ఒక బ్లౌజ్ పీస్‌తో నేను స్టిచ్చింగ్ చేయకపోయినా అమ్మకి చూపిస్తే ఎట్లా ఏంది అనేది కుడతదనమాట. అనుకుంటున్నాను కానీ మరి అయితదో లేదో. అమ్మకి కూడా కాస్త హెల్త్ బాలేదు. అందుకే ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఏది అడగాలనిపియదు. హాస్పిటల్‌లో ఒక్క 2 రోజులు ఉన్నామనుకోండి ఇక పిచ్చోళ్ళం అయిపోతాం మనం. అలాంటిది ఇన్ని డేస్ ఉండాల్సొచ్చింది కాబట్టి ఇంకా అమ్మకి కూడా కొంచెం హెల్త్ బాలేకుండా అయింది. నాకు కూడా హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు అసలు విసుగొచ్చేసింది. తినాలనిపియలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోదామా అనిపించింది. డిశ్చార్జ్ చేసిన రోజైతే నాకు అన్ని పండుగలు ఒకే రోజు జరుపుకున్నంత ఆనందంగా అనిపించింది. ఇక అత్తమ్మ అయితే నూనేసి వెళ్ళిపోయింది. మా ఇల్లు అయితే ప్రస్తుతం ఇల్లు లెక్క లేదసలు. ఆపరేషన్ చేయించుకున్నాను కాబట్టి ఆగుతున్నాను కానీ లేకపోయింటేనా ఇవన్నీ సర్దుకునేదాన్ని. నాకు ఆపరేషన్స్ అన్నా, స్టిచెస్ అన్నా చాలా భయం. ఎందుకంటే కదిలితే ఊడిపోతాయేమో, మళ్ళీ వేసుకోవాల్సొస్తదేమో, ఒక్కసారి వేసుకోవటమే కష్టము. అలాంటిది మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనా అని కాస్త భయమనమాట. అందుకే ఆగుతున్నాను కానీ లేకపోతే అసలు ఊరుకునేదాన్ని కాదండి. చూడాలనిపించట్లేదు అసలు. మధ్యాహ్నం టైంలో పాప పడుకున్నప్పుడే నేను కూడా కాసేపు అయితే పడుకున్నాను. ఇంకా మా ఆయన అయితే నాగర్ కర్నూల్‌కి వెళ్ళినిండే. కొన్ని ఇంట్లోకి సామాన్లు అయితే తెప్పించుకున్నా. అదేంటో గానీ మా ఆయన ఇంట్లోకి సరుకులు తెచ్చిండనుకో నాకంత సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను పోయి తెచ్చుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. మనం గిట్లా పోయినామనుకోండి మనకు కావాల్సినయి అన్నీ తెచ్చుకుంటాం. ఏది మిస్ గాకుండా రాసుకొని మరి. ఇప్పుడు ఆయన ఏదో బండి రిపేర్ ఉందని పోయిండు. కాబట్టి నేను రాసి కూడా ఇయ్యలేదు. అందుకే కొన్ని మాత్రం అర్జెంట్‌గా కావాల్సినవి అలాంటివి తీసుకొచ్చిండు అంతే. ఇప్పట్లో నేను బైక్ కూడా ఎక్కనేమో ఎందుకంటే భయం కుట్లెక్కడ ఇంకా నొప్పైతాయేమోనని. ఒక 1 మంత్ ఎలాగైనా ఇక నన్ను నేను కాపాడుకోవాలి. ఉదయం పెద్దోడైతే స్కూల్‌కెళ్తాడు. ఇంకా ఉదయమే తొందరగా కూరగాయలు ఏం తెచ్చుకోవాలనో అర్థం కాదు. అమ్మ ఒక్కతే కదా! నేనేమో ఉదయం టైంలో బాగా పడుకొని పోతున్నా. ఇంట్లో పప్పులు, సరుకులు అన్నీ నిండుకున్నాయి. అందుకే కనీసం పప్పైనా చేసి పంపిస్తది కదా అని పప్పు తెప్పించిన. ఇంకా కొన్ని నేను లడ్డు చేసుకుందామనైతే తెప్పించుకున్నాను. ఇవైతే ఉలవలనమాట నల్లవి. ఇంకా ఇవి వచ్చేసి పిస్తా. గోందు లడ్డు అని చాలా మంది వినే ఉంటారు కదా! ఇదొచ్చేసి గోందు అనమాట. ఈ లడ్డు అయితే నేను మా పెద్దోడు పుట్టినప్పుడు చూసిన అప్పుడు చేసుకుందాం అనుకున్నాను. ఇంకా అప్పుడైతే చేసుకోలేదనమాట. ఇప్పుడైనా ట్రై చేద్దామని తెప్పించుకున్నాను కావాల్సినవన్నీ కూడా. ఈ లడ్డు అనేది బాలింతలకు చాలా బెనిఫిట్ అంట. నాకు కొనేదానికంటే కూడా చేసుకుంటేనే బాగా సాటిస్ఫాక్షను. ఎప్పుడైనా తినాలనిపించినా మళ్ళీ చేసుకోవచ్చు కదా! వీటితో పాటు ఇంకా నెయ్యి కూడా తెప్పించుకున్నాను. తెప్పించుకున్న రోజే చేసుకుందాం అనుకున్నాను కానీ టైం లేకుండే. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి చేసుకున్న తర్వాత. ఇంకోటి బాలింత ఎచ్చాలు అని సిరప్స్ కూడా దొరుకుతాయంట కదా! మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పుర్రి. నాకు అలాగే తెలియని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఉదయం అమ్మ రొట్టెలు చేసింది కదా! ఇంకా అందరు రొట్టెలు తినటం వల్ల అన్నం అంతా అట్లనే ఉంది. అందుకని ఇంకా నేను టమాటా రైస్ అయితే చేస్తున్నాను. టమాటాలు, మిరపకాయలు అన్నీ అమ్మ కట్ చేసి ఇచ్చింది. ఇంకా నేనైతే వండుతున్నాను. హాస్పిటల్‌లో డెలివరీ తర్వాత కానీ, ఆపరేషన్ తర్వాత కానీ ఫస్ట్ డే కిందనే ఉంచుతారనమాట. ఇంకా సెకండ్ డే పై ఫ్లోర్‌లకైతే పంపిస్తారు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ప్రతి చిన్నదానికి కిందికే రావాల్సొస్తుంది కదా! ఇంకా అట్లా అమ్మ కిందికి పైకి, కిందికి పైకి తిరిగి కొంచెం ఆయాసంలాగా వస్తుందనమాట. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నేను డెలివరీ తర్వాత అన్ని ఫుడ్ కూడా తీసుకున్నాననమాట. ఈ ఫుడ్ తినకూడదు అనడానికి ఏది లేదు. అన్నీ తిన్నాను. కానీ ఇప్పుడు స్టిచెస్ ఉండటం వల్లనే నేను ఏదైనా తినాలంటే భయపడుతున్నా. నాన్ వెజ్ కూడా చికెన్, మటన్, కీమా గానీ అన్నీ తింటున్నాను. చికెన్ వల్ల నాకు చెప్పాను కదా ఫస్ట్ టైం మంచిగా ఉండే మిల్క్ ప్రొడక్షన్ అనేది. ఇంకా ఇప్పుడు కూడా అలాగే ఉంటుందేమో అనేసి ఇప్పుడు అది కూడా తీసుకుంటున్నాను నేను. అందరి బాడీ ఒకేలాగా ఉండదు కాబట్టి చెప్పలేం ఎవరికి ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడదు అని. ఇంకా ఆపరేషన్ అయిందంటే మనం పప్పు తినొద్దు అనుకుంటాం కదా, కానీ డాక్టర్స్ పప్పు తినమంటారు.
హాస్పిటల్లో ఉన్నప్పుడే ఇడ్లీ సాంబార్ అయితే తినేసాను. అంటే ఇంకా పప్పు తిన్నట్టే కదా, ఏం కాదులే అనిపించినప్పటికీ ఎక్కడో చిన్న భయం. మళ్ళీ ఎక్కడ హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వస్తుందేమోనని ఇంకా టమాటా రైస్ అయితే చేసేసాను. నేనైతే చాలా స్పైసీగా తింటుండే, కానీ ఇప్పుడు కారం లేకుండా సప్పగా తినాల్సి వస్తుంది. అసలు తిన్నట్టుగానే లేదు. కారం చాలా తక్కువ తింటున్నాను. అప్పటికంటే పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ తింటున్నా. స్టవ్ కూడా మొత్తం పొంగి గలీజ్ అయింది. కానీ చెప్పాను కదా అమ్మకి కూడా హెల్త్ బాగాలేదని, కాబట్టి నిదానంగా చేసుకోవాలి పనులు. ప్రస్తుతం ఇంకా ఇంటి గురించి కాకుండా మన గురించి, మన హెల్త్ గురించి, మన పాప గురించి మాత్రమే పట్టించుకోవాలి. ఇది ఒక్కటే నాకు అర్థమైంది. ఇక్కడైతే నువ్వుల కారం పొడి చేసుకుంటున్నాను. ఎల్లిపాయ కారం పొడి తిని తిని బోర్ కొట్టేసిందబ్బా. ఏ ఫుడ్నైనా సరే పదే పదే తింటే మనకు విసుగు వస్తుంది, కానీ అదేంటో కానీ చికెన్ ఎన్నిసార్లు తిన్నా మాత్రం నాకు విసుగు రాదు. ఇక్కడైతే నువ్వుల కారం పొడి కోసం నువ్వులనైతే వేయించి పక్కకైతే తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఒటిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాను. ఇవి వేయించేటప్పుడు మాత్రం మఫ్లర్ని తీసేసి మాస్క్ లాగా కట్టేసుకున్నాను, ఎక్కడ మళ్ళీ దగ్గు వస్తుందేమోనని. నూనె వేసి వేయించుకోవాలి, కానీ నూనె వేస్తే ఇంకెక్కువ ఘాటు వస్తుంది కదా, అందుకని నేను నూనె కూడా వేయలేదు. ఇంకా లైట్గా మిరపకాయలను అయితే వేయించేసుకున్నాను. ఫస్ట్ అయితే మిరపకాయలని అలాగే కాస్త ఉప్పు వేసి గ్రైండ్ అయితే చేసుకుందాము. ఆ తర్వాత నువ్వులను యాడ్ చేద్దాం. పల్లీలు కూడా తినొద్దంటారు, పల్లీలు తింటే దగ్గు వస్తుందని. ప్రెగ్నెన్సీ మొత్తంలో తిన్నాను నేను. అప్పుడు రాని దగ్గు డెలివరీ కాగానే ఎందుకు వస్తుంది? అప్పుడు ఏం తిన్నా ఎఫెక్ట్ అవ్వదు, కానీ ఇప్పుడు ఏం తిన్నా ఇది ఎఫెక్ట్ అవుతుంది, అది ఎఫెక్ట్ అవుతుంది అని తినకుండా ఉంటాం. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, కానీ మనమైతే ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అప్పుడే మనం పిల్లల కడుపు నింపగలం. ఇక్కడ నేను కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇది మన ఇష్టం, వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎల్లిపాయలు అనేది ఈ టైంలో చాలా మంచిది కదా, అందుకని వేసుకుంటున్నాను. ఇంకా ఈ కారం పొడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు రైస్లోకి తినొచ్చు, లేదంటే మనం ఏమైనా టిఫిన్స్ చేసుకున్నా కూడా తినొచ్చు. వేడి వేడి అన్నం, కారం పొడి, అలాగే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఏ కర్రీ కూడా మనకు అవసరం లేదు. 3 పూటలు ఇదే తినాలని కాదు, ఎప్పుడైనా ఉదయం టైంలో వంట లేట్ అయింది అనుకోండి, అలాంటి టైంలో తినొచ్చు కదా, అందుకని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ టైంలో మనకి ఆకలి కూడా తొందరగా వేస్తూ ఉంటుంది కదా. ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను కదా, ఇది కూడా వైట్ అయితే తింటాను, కానీ ఇంకా నీలం అయితే తినను. చాలామంది నీలం తినొద్దని చెప్తారు, ఎందుకో మరి. ఇంకా నేనైతే వైట్ మాత్రమే తింటున్నాను. నాతో పాటు మా చిన్నోడు కూడా కూర్చొని తింటుండు. ఇక్కడైతే తినుకుంటా టీవీ చూసుకుంటా నేను చాలా వెయిట్ చేసుకుంటా కూర్చున్నా. ఎందుకనేది ఇప్పుడు చూపిస్తా. రోజు 1 కానీ లేకుంటే 2 కానీ ఎగ్స్ అయితే తెప్పించుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా నీలం తీసేసి వైట్ది మాత్రం తింటున్నా. ఇంకా ఇక్కడైతే ఎప్పుడు 1 lakh అవుతుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. మా ఆయన ఫోన్లో అయితే ఓపెన్ చేసుకున్నాను అనమాట. నా ఛానల్ వచ్చేసి టీవీకి కనెక్ట్ చేసి వీడియో అయితే తీసుకుందాం అనుకుని చూస్తున్నాను. ఇది నైట్ టైం కాబట్టి చాలా వరకు సబ్స్క్రైబర్స్ అయితే పెరగరు. ఇంకా నేనైతే పోయి పడుకున్నాను. ఉదయం మా ఆయన చూసే వరకు ఇంకా ఒక్క సబ్స్క్రైబరే మిగిలి ఉన్నారనమాట. ఆ ఒక్క సబ్స్క్రైబర్ రావడానికి కూడా చాలా టైం పట్టిందంట. అంటే చెప్పాను కదా, నైట్ టైంలో వీడియోస్ ఎక్కువ ఎవరు చూడరు కదా, పడుకుంటారు కాబట్టి చాలా నిదానంగా పెరుగుతారు. నేను పాప అయితే బాగా పడుకున్నాం. లైవ్ కౌంట్ని టీవీకి కనెక్ట్ చేసి వీడియో తీసుకోవాలి అనేది నాకు ఎప్పటి నుంచో కోరిక. మిస్ అవుతానేమో అనుకున్నాను, కానీ మా ఆయన అయితే వీడియో తీసిండు. నైట్ చాలాసేపు వెయిట్ చేసి అబ్బా ఇప్పుడు అవ్వదులే, మార్నింగే అవుతుందేమో అనుకుని ఇంకా పక్కన పెట్టేసి పడుకున్నా. అయినా 1 lakh అవ్వగానే ఇంకా వచ్చి కంగ్రాట్స్ చెప్తున్నాడు, కానీ నాకు నమ్మబుద్ధి కాలేదు. అంటే నేను ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను అనమాట, అందుకని నమ్మలేదు. ఏది సూపి అని అడుగుతున్నాను. నాకైతే చాలా హ్యాపీ అండి. 1 lakh చేరుకోవటం అనేది అంత చిన్న విషయం కాదు. 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వటం షార్ట్స్ ద్వారా చాలా ఈజీ, కాకపోతే ఆ షార్ట్స్ తీయడం కూడా అంత ఈజీ ఏం కాదు. నాకు మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే చేసుకోలేను. కింద మీద పడి నేను ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి మా ఆయన పక్కాగా నాకు పార్టీ ఇవ్వాల్సిందే. అదేంటి నువ్వు మీ ఆయనకి కదా ఇవ్వాలి అనుకుంటున్నారేమో, అదంతా కుదరదు. మా ఆయన నాకు ఇవ్వాల్సిందే అంతే. ఇప్పుడైతే సెలబ్రేట్ చేసుకోవటానికి కుదరదు కాబట్టి ముందు ఏమైనా ఉంటే అప్పుడు చూద్దాం. నేను ఇక్కడి వరకు రాగలిగానంటే అదంతా మీ సపోర్టేనండి. చాలా థ్యాంక్స్. ఇంకా చాలా చెప్పాలనుంది, మాట్లాడాలనుంది. ముందు వీడియోస్లో అయితే మాట్లాడతాను. వన్స్ అగైన్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి.